సొరకాయ చెక్కలు ముందుగా సొరకాయను ఒక కప్పు తీసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఒక స్పూను జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర బాగా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్లు నాన్గా ఉన్నది ఇందులో శనగబ్యాళ్ళు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ అంతా పట్టేలాగా ముందుగా నానబెట్టుకుని ఇందులోకి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే కొద్దిగా ఎక్కువగాలైనా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ చేత్తోనే బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ కంటే వాటర్ కంటే ఎక్కువగా ఉంటుంది కదా సొరకాయలో, అలాగే ఆనియన్స్లో కదా, అది కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేసేలా అవుతుంది. కావాలని చేసామంటే మనకు వాటర్ అవసరం లేదు. ఒకవేళ వాటర్ అవసరం అయితే కొద్దిగా వేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఇలాగా గట్టిగా ప్రెస్ చేసిగా వేసుకుందాము. మొత్తం అంతా కలిపిలాగా చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైతే ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు ఇలాంటివి మనం మొత్తం పిండంతా బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మనం చాలా బాగా వస్తాయి. మనం ఎక్కడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు 2-3 రోజులు జర్నీ వెళ్తాం. ఇలాగా అలాంటి కలుపుకోవాలి మెత్తగా. నాకైతే వాటర్ అవసరం కావాలంటే వేసుకోండి. ఇలాగ మొత్తం వాటర్ అవసరం రాలేదు. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొద్దిగా పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టి చల్లగా ఉండే ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని మనము చెక్కల్లాగా ఒత్తుకోవాలి. కొద్దిగా ఒక చెక్కల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో అయినా ఒత్తుకోవచ్చు, లేదా మధ్యలో అయితే ఒక్కొక్కటి చిన్నగా మనం ఒత్తుకోవాలి. సైడ్స్ కి ఒకటి అయినా చేసుకోవచ్చు. మధ్యలో పట్టేలాగా 3-4 పట్టేలాగా ఇలాగ మొత్తం ప్యాన్లో 3 చేసుకుంటున్నాను. శనగలు బాగా నానబెట్టినట్టుగా చేసుకోవచ్చు. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఇలాగ చేసుకుని మధ్యలో శనగలు మనం తింటాయో చాలా బాగుంటాయి. అన్ని ప్యాన్ పైన పెట్టుకొని ఇలా మొత్తం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. అలాగే కదా 3 చేసుకోవాలి. నీకు షేప్ కానీ కరెక్ట్గా వచ్చేలాగైనా చేసుకోవచ్చు. బాగా పలుచగా ఒత్తుకొని ఇంకా ఒకటి పడుతుంది కదా, కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసినాను కదా, 3 ఒకేసారి కావాలనుకుంటే మరి మధ్యలో ఇలాగ చేసుకొని వేసుకోవచ్చు. 3 మనం హోల్స్ పెట్టుకోవాలి. అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే మధ్యలో హోల్స్ బాగా కాలడానికి బాగా కాలుతాయి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఈ హోల్స్ ఆయిల్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కొద్దిగా 2 వైపులా బాగా కాల్చుకొని మనం ఒక స్పూను 3 చుక్కలు ఇలాగ చిన్నగా హోల్స్ వేసుకొని మనం అప్పుడు ప్యాన్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. సొరకాయ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా మనం తీసుకోలేం కదా, అప్పుడప్పుడు. యాక్చువల్గా పూర్వకాలంలో చేసేటువంటి వంటలు అంటే ఒక 2-3 చుక్కలు ఇలాగా హోల్స్లో వేసుకోవాలి. అన్నిటికీ అలాగే వేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పైన పెట్టుకొని మనం చూడండి వేడి చేస్తున్నాం. వేడి చేసేటప్పుడు ఒక 2-3 నిమిషాలు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే చూడండి సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాము. చూడండి కలరు ఎలాగున్నాయో. ఇంకా నీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా కలర్ ఎక్కువ చేంజ్ అవుతుంది. నేనైతే ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి ఈ కలర్ వచ్చినాయి. కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలాగ అటువైపు 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో 2 వైపులా ఇలాగ కాల్చుకుంటే ఇవి మనము స్టోర్ చేసుకున్నా కూడా ఏమంటే గాలి తగిలేలాగే పెట్టుకోవాలి. మూత పెట్టేసినామంటే తొందరగా చెడిపోతాయి. ఇలా కాకుండా గాలి తగులుతూ ఉంటే ఇవి 4-5 రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటాయి. రెడీ అయిపోయినాయి చూడండి సొరకాయ చెక్కలు. సింపుల్గా ఇందులోకి ఏమీ లేకుండా స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. చాలా కారంగా చాలా బాగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.